ఈరోజు ఒక ప్రవక్త పలికినటువంటి ప్రవచనాలు, దాదాపు 4 ప్రవచనాలు ప్రవక్త పలికాడు. ఆ 4 ప్రవచనాలు ఈ దినాల్లో జరుగుతూ ఉన్నాయి. ఆయన పలికినటువంటి ప్రవచనాలు పలికి ఎంతకాలం అయింది అని అంటే 3500 సంవత్సరాలు అయింది. అవి ఇప్పుడు నెరవేరుతా ఉన్నాయి. ఇశ్రాయేలీయుల యొక్క భవిష్యత్తు గురించి ప్రవచించాడు. ఆ ప్రవక్త ఎవరు అని అంటే బిలాము. గ్రంథంలో చాలా ప్రవచనాలు రాయబడ్డాయి. అయితే బిలాము యొక్క ప్రవచనాలు చాలా ప్రత్యేకమైనవి. కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు బిలాము ప్రవక్త. దేవుడు ఏం చేశాడంటే కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన తర్వాత ఒక భవిష్యత్తును చూస్తున్నాడు. ఆ భవిష్యత్తులో ఏం కనబడుతుంది అని అంటే ఇశ్రాయేలీయుల యొక్క భవిష్యత్తు గురించి దేవుడు కళ్ళు తెరిపించి చూపించాడు. అప్పుడు ప్రవచించాడు. 3500 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న కార్యాలు అవన్నీ నెరవేరుతా ఉన్నాయి. వాళ్ళతో వెళ్ళొద్దు అని చెప్పాడు. వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత చాలా తెలివిగా ప్రవర్తించాడు ఈ బిలాము. మోయాబు రాజు ఏం చేశాడంటే చాలా బహుమానాలు పంపించాడు. ఎవరికి? బిలాము ప్రవక్తకి. ఇందుకే ఈ బిలాము ప్రవక్తకి చాలా బహుమానాలు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మోయాబు రాజు ఇశ్రాయేల్ ప్రజల గురించి కొన్ని మాటలు చెప్తున్నాడు. వాళ్ళు చాలా బలమైన వ్యక్తులుగా ఉన్నారు, నేను చాలా బలహీనమైన వ్యక్తిని అంటున్నాడు. కానీ మోయాబు రాజు చాలా బలమైన వాడు. అంత బలమైన రాజు ఇశ్రాయేల్ ప్రజలను చూసి ఏమైపోతున్నాడు? భయపడతా ఉన్నాడంట. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసి వచ్చారు అని అంటే అమోరీయుల మీద యుద్ధం చేసి గెలిచి వస్తా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. ఆల్రెడీ గెలిచి వచ్చిన వాళ్ళని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? నేను ఓడిపోతానులే అనిపిస్తుంది కదా. ఓడిపోయి వస్తున్నాడు అనుకోండి, అప్పుడేమనిపిస్తుంది? ఆల్రెడీ అక్కడ ఓడిపోయి వచ్చాడు, నన్నే గెలుతాడులే అనుకుంటాం. కానీ ఇక్కడ అమోరీయుల్ని ఓడించి ఇశ్రాయేల్ ప్రజలు వస్తా ఉన్నారు. మోయాబు రాజు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏంటి అంటే నేను వాళ్ళతో యుద్ధం చేయలేను, ఒకవేళ యుద్ధం చేసినా నేను గెలవను, వాళ్ళు బలమైన వ్యక్తులు. కాబట్టి ఈయన్ని ఎలా ఓడించాలి అని అంటే ఒక పన్నాగం వేసుకున్నాడు. ఏమని అని అంటే ఒక చోట ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త కనుక ఎవరినైనా ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడిపోతారు, ఎవరినైనా శపిస్తే వాళ్ళు శపింపబడతారు. కాబట్టి అర్జెంటుగా ఎవరిని తీసుకొచ్చేయాలి? ప్రవక్తను తెచ్చేసుకుందాం అని ప్లాన్ వేసాడు అయ్యగారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నా. ఈ మోయాబు రాజు ఇశ్రాయేల్ ప్రజల్ని చూసి భయపడాల్సిన అవసరం ఉందా లేదా? లేదు అంటే ఎందుకు లేదు, ఉంది అంటే ఎందుకు ఉంది? ఏంటి అని అంటే ఇశ్రాయేల్ ప్రజలు రాజ్యం లేని ప్రజలు. వాళ్ళ ప్రయాణం వెళ్తానే సాగుతానే ఉంది. వాళ్ళకి ఏమైనా స్థిరమైన రాజ్యం లేదు, ప్రజలు మాత్రమే కానీ వాళ్ళకి రాజ్యం లేదు. ఇక్కడ మోయాబు రాజు ఎవడు అంటే స్థిరపడిన రాజు, అవసరం లేదు. అయితే వీళ్ళు యుద్ధానికి రాలేదు. ఇశ్రాయేల్ ప్రజలు చూసి భయపడాల్సిన అవసరం లేదు అన్నాను. ఎందుకు లేదు అని అంటే ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి రాలేదు మోయాబు రాజు మీదకి. వాళ్ళు ప్రయాణమే వెళ్తా ఉన్నారు, దారిలో వెళ్ళిపోతా ఉన్నారు. దారిలో వీళ్ళు రాజ్యం తగిలింది అంతే. అర్థమవుతుందా? ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి రాలేదు. ఒకవేళ యుద్ధానికి వస్తే ఏం చేయాలి? వీళ్ళు భయపడాలి. ఎందుకు అంటే ఇశ్రాయేల్ ప్రజలు చాలా బలమైన వాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జయమే తప్ప అపజయం అన్నది లేదు కాబట్టి భయపడాలి. కానీ వీళ్ళు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు వస్తున్నారు? కానాను వెళ్ళడానికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోనవచ్చు కదా. కావాలని ఏం చేశాడు? ఇప్పుడు యుద్ధానికి కాల్దన్నాడు. కావాలని గెలుపుకుంటారు చాలా మంది. మోయాబీలు ఇశ్రాయేల్కి ఏమవుతారు? అన్నదమ్ముల పిల్లలు, ఒకే కుటుంబం. మోయాబు రాజు ఇశ్రాయేలును చూసి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాను. ఎందుకు అన్నది చెప్పబోతున్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం.
సేయీరులో కాపురమున్న ఏసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచు. వీళ్ళందుకు ఎవరంట? మోయాబీలు ఎవరు ఇశ్రాయేలుకి? సహోదరులు. వారు మీకు భయపడుదురు, మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి, వారితో కలహపడవద్దు. వారితో కలహపడవద్దు అంటే ఇశ్రాయేల్ ప్రజలకి చెప్తున్నాడు దేవుడు, వాళ్ళతో నువ్వు కలహపడద్దు. ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు మోయాబీలకి ఎవరు అని అంటే సహోదరులు, వాళ్ళతో కలహపడకండి. ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా సేయీరు మన్యము నేనిచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను. మీరు వాళ్ళతో గొడవ పెట్టుకున్నా ఒక్క అడుగు కూడా మీకు ఇవ్వను, ఎందుకనంటే నేను వాళ్ళకి ఇచ్చేసాను అంటున్నాడు. మోయాబీలు ఎవరి సంతానము అని అంటే లోతు సంతానం. ఈ భూభాగం దేవుడు ఎవరికి ఇచ్చాడు? మోయాబీలకి ఇచ్చాడు. మోయాబీలకి ఇచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు తీసుకుంటారా? తీసుకోరు. అనవసరంగా ఈ మోయాబు రాజు భయపడిపోయి గొడవ దిగాడు. అంటే మోషే ఆ మాట చెప్పుంటాడా? ఏ మాట? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలతో నేను ఆ భాగాన్ని మోయాబీలకి ఇచ్చేసాను, దానిలో ఒక్క అడుగు కూడా మీకు ఇవ్వను, మీరు ఆ దారి గుండా వెళ్తున్నారు, వాళ్ళు ఎవరు అని అంటే సహోదరులు మీకు, కాబట్టి వాళ్ళతో గొడవ పడకండి, శాంతంగా వెళ్ళిపోండి దారి గుండా అని చెప్పిన మాట మోషే ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పుంటాడా? చెప్పడా? ఖచ్చితంగా చెప్తాడు. మేము గొడవ పడడానికి రాలేదు, మేము దారి గుండా వెళ్తున్నాం, మీతో గొడవ పడద్దని దేవుడు మాకు చెప్పాడు. ఒకవేళ గొడవ పడడానికి మేము వస్తే కనుక దేవుడు మాకు అనుమతి ఇవ్వలేదు. ఎవరిది అంటే మీది, ఒక్క అడుగు కూడా దేవుడు మాకు ఇవ్వనని చెప్పాడు. మేము శాంతంగా మా దారిని మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పే ఉంటాడు. మామూలుగా వాళ్ళు కనుక వెళ్ళనిచ్చుంటే బాగుండేది, కానీ సమస్య తెచ్చుకున్నాడు ఇక్కడ. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు చూడండి, కుక్క ఉందనుకోండి, అది దాని మానాలు పోతా ఉంటే ఏం చేస్తారు? దాన్ని తోకట్టుకొని లాగడము, దాన్ని ఏదో కెలకడమో ఏదో చేస్తారు. వెళ్ళేది కాస్త ఏం చేస్తుంది? వెనకాల పరిగెట్టి ఇచ్చేస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఆడికి కెలకూడదురా బాబు అని. ఇక్కడ కూడా దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఈ మోయాబు రాజు అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నాడు. చాలాసార్లు మన కుటుంబాల్లో కూడా మనము కూడా ఏం చేస్తామంటే అనవసరంగా గొడవ పెట్టుకుంటారు. సమస్య కనబడదు, అక్కడ ప్రాబ్లం కనిపించదు, వాళ్ళు ఎందుకు గొడవ పడ్డారో అర్థం కాదు, చూస్తే చిన్నగా అనిపిస్తుంది. దాన్ని దేంట్లో పెట్టి చూస్తారు? వాళ్ళు భూతద్దాల్లో పెట్టి చూస్తారు. ఒకవేళ వాళ్ళు వచ్చి మనకి చెప్తా ఉన్నారు అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది అంటే అసలు సమస్య ఏముంది ఇక్కడ, గొడవ పెట్టుకునే అంత సీన్ ఎక్కడుంది, మాట్లాడడం లేకపోతే విడాకులు ఇచ్చేస్తాను అనే అంత దాకా వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఏముండదు. చూడండి, చాలా విచిత్రంగా ఉంది కదా. కుటుంబాల్లో అపవాదిగాడు వేసే బాణాలు అలాగే ఉంటాయి, చాలా దారుణంగా వేస్తాడు. వీళ్ళు మోయాబు మైదానాన్ని ఏమంటారు అని అంటే వాగ్దాన దేశపు వాకిలి అంటారు, లేదా గడప అంటారు. ఎందుకు అని అంటే వీళ్ళు కానానికి చాలా దగ్గరగా వచ్చేసారు. ఇంకా ఇది దాటిన తర్వాత ఏముంది అని అంటే కానాను. అందుకనే ఆ మోయాబు మైదానాన్ని ఏమంటారంటే వాగ్దానపు వాకిలి అంటారు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 3వ వచనం. దేవుని యొక్క వాక్యంలో ఏముంది అని అంటే జనము విస్తారంగా ఉన్నారంట. ఎందుకు ఆ జనం ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. 3 విషయాలు చెప్తున్నాడు అక్కడ. జనమేమో విస్తారంగా ఉన్నారు ఒకటి, రెండవది వాళ్ళని చూసి మిక్కిలి భయపడ్డారంట, మూడవది జంకేరంట. ప్రపంచంలో ఈ రోజు మనం ఏమనుకుంటున్నామంటే జనం చాలా విస్తారం. లెక్కల్లో చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది ఉన్నారు అని అంటే 95 లక్షల మంది ఉన్నారు. మరి విస్తారమైన జనం ఎలా అవుతుంది? విస్తారమైన జనం అంటే ఏంటి మరి తెలుసా? ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ప్రపంచ
దేశంలో ఎంత ఉంది? చాలా చిన్ని దేశం, కానీ అందరినీ ఏం చేస్తుంది? అది విస్తారమైన జనాంగంగా కనబడుతుంది. రెండవది మిక్కిలి భయాన్ని కలుగజేస్తుంది. జంకుతున్నాయి మిగిలిన దేశాలు. 3500 సంవత్సరాల క్రితం ఈ మోయాబు రాజు చెప్పినటువంటి మాటలు ఈ రోజు కనబడుతున్నాయి మనకి. అంటే ప్రపంచంలో ప్రతి దిక్కులో, ప్రతి దేశంలో కూడా ఎవరున్నారంటే యూదులు ఉన్నారు. అందుకని ఏమంటున్నాడు? వీళ్ళు విస్తారంగా జనం కలిగిన వాళ్ళు అంటున్నారు. కానీ చూడ్డానికి చూస్తే ఇశ్రాయేల్ దేశం చాలా చిన్ని దేశం. చిన్ని దేశంలో అంతమంది జనాంగం ఎక్కడ ఉన్నారు? 95 లక్షల మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? చాలా విస్తారమైన జనాంగం. అంటే ప్రపంచం అంతా కూడా యూదులు చెదరిపోయి, ప్రపంచంలో ప్రతి దేశంలోనూ యూదులు ఉన్నారు, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. చిన్న దేశం ఇంత బలమైన దేశంగా ఎలా అయ్యింది అంటే అందరూ ప్రతి చోట ఉన్నారు కాబట్టి ఈ చిన్ని దేశానికి అంత ప్రాముఖ్యత వచ్చింది. ఇప్పటిదాకా ఈ ఇశ్రాయేల్ దేశం చేసినటువంటి యుద్ధాల్లో ఒక్క యుద్ధంలో కూడా వాళ్ళు ఓడిపోలేదంట. గట్టిగా చెప్పండి కూడా. ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదంట. ఒక్క అపజయాన్ని కూడా చూడలేదంట. ఎంత టెక్నాలజీ ఎలా వచ్చింది అని అంటే ఈ యూదులు అందరూ అన్ని చోట్ల ఉండి ఈ టెక్నాలజీని పెంచారు. మామూలు కాదు ఇశ్రాయేల్ ప్రజలు, చాలా జ్ఞానవంతులు. ప్రతిసారి ఈ ఇశ్రాయేల్ ప్రజలకి వీళ్ళ పక్షంగా ఒక దేశం లేచి వస్తూ ఉంటది. ఏ దేశం? మద్దతు పలుకుతా ఉంటది ఆ దేశం అమెరికా. అమెరికా దేశం ఎందుకు ఈ ఇజ్రాయెల్ దేశానికి మద్దతు పలుకుతుంది అని అంటే ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చూడండి, 12వ అధ్యాయం 1వ వచనం త్వరగా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా కానాను దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. ఎవరైతే ఇశ్రాయేలు దేశానికి మద్దతుగా, అమెరికా కావచ్చు, ఏ దేశమన్నా కావచ్చు, మద్దతుగా ఉంటే ఆ దేశానికే దేవుడు మేలు చేస్తాడు. ఎందుకు అనంటే ఈ 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఎవరైతే సహాయం చేస్తారో వారిని నేనేం చేస్తాను? దీవిస్తాను అన్నాడు. అందుకని అమెరికా దేశం ఏమి పిచ్చి దేశం కాదు. అంటే ఇజ్రాయెల్ దేశానికి మద్దతు పలుకుదానికి కారణం ఏంటి అని అంటే అమెరికా దేశంలో ఉన్న వాళ్ళలో చాలా మంది ఎవరున్నారంటే ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. అందుకనే అమెరికా దేశం ఏం చేస్తుంది? పైకి లెగుస్తా ఉంది. సంఖ్యాకాండం 22:4 త్వరగా. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయనని. నాకేయడం అంటే ఏంటి చెప్పండి? మనం పెట్టింది ఏం అక్కడ కనబడదు. ఇప్పుడు కుక్కకి ఏదో చేసాం అనుకోండి, అదేం చేస్తుంది? ఫుల్గా నాకేస్తుంది. మనం వేసింది కనిపిస్తుందా? కనిపించదు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి ప్రజలు అనంటే ఏమీ లేకుండా, ఆనవాళ్ళు లేకుండా చేసేటటువంటి ప్రజలు వాళ్ళు. గొప్ప జనాంగంగా దేవుడు వారిని ఆశీర్వదించి తర్వాత 5వ వచనం. చిత్తగించుము ఒక జనము ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి వచ్చారు. ఎవరాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో నుండి 40 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికి ఇప్పుడు ఎక్కడికి వచ్చారంట? ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. భూతలాన్ని కప్పడం అంటే భూమి అంతా వ్యాపించి ఉన్నారు అంటున్నాడు. భూమి అంతా వ్యాపించి ఉన్నంత ప్రజలు ఉన్నారు అక్కడ? లేరు. కానీ దాని అర్థం ఏంటి అని అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో కూడా ఎవరున్నారు అని అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు.
వాళ్ళు భూమి అంతా వ్యాపించి ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అంటున్నాడు. అందరినీ వడికించేది సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి మంచిగా టెక్నాలజీని పెంచి ఈరోజు అందరి చేతుల్లో సెల్ ఫోన్లు, అందరి ఇంట్లో కరెంటు, అన్ని టవర్స్, ఏ టవర్ కావాలంటే ఆ టవర్, ఎక్కడికి సెల్ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అంత టెక్నాలజీ ఎలా వస్తుంది అని అంటే మన ఇశ్రాయేలు ప్రజల ద్వారా. వాళ్ళు అమెరికాలో స్థిరపడ్డారు, అన్ని దేశాల్లో స్థిరపడ్డారు. న్యూయార్క్ సిటీలో చాలా మంది ఎవరున్నారంటే ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఎంత తెలివైన వాళ్ళో తెలుసా వాళ్ళు? అంత తెలివి చూడండి. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక మందికి నీవు ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడు. అదే వాగ్దానం ఈ 3500 సంవత్సరాల క్రితం ఈ రాజు చెప్తున్నాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ప్రపంచమంతా వ్యాపించేశారు, భూతలం అంతా కప్పేస్తున్నారు, ప్రపంచమంతా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మొత్తం నాకేస్తారు, అంటే ఆనవాళ్ళే లేకుండా చేసేస్తారు. మన ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం జరుగుతూ ఉంటే ఆ వచ్చే దాన్ని ఇంకా భూమి మీద పడకుండానే బ్లాస్ట్ చేస్తున్నారు. ఎంత టెక్నాలజీ ఉందో చూడండి ఇజ్రాయెల్ దేశంలో. జస్ట్ అది వస్తుంది, వచ్చింది, జస్ట్ అలా కనబడుతుంది, వెంటనే దూరం ఉండగానే ఏమైపోతుంది, భూమి మీద పడకుండా. ఇశ్రాయేల్ దేశంలో ఒక్కటి కూడా పడలేదు బాంబు. ఎంత గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. పక్షంగా దేవుడు ఉన్నాడు, వాడిని నడిపించాడు కానాను దేశానికి. వాళ్ళకి ఒక దేశాన్ని ఇస్తానన్నాడు. అది చిన్ని దేశమే, కానీ ఆ చిన్ని దేశం ఎవరిని వణికిస్తుంది అంటే ప్రపంచం అంతా వణికిస్తుంది. వచనంలో చూద్దాం ఏమన్నాడు? నువ్వు దయచేసి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయాలి? శపించాలి. ఎంత తెలిసిన వాడు అసలు ఇశ్రాయేల్ ప్రజల్ని శపించడానికి దేవుడు ఒప్పుకుంటాడా? ఇన్ని విషయాలు చెప్పింది ఎవరెందుకి? మోయాబు చెప్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎంత గొప్పవాడో, రానున్న దినాల్లో వాళ్ళు ఎంత బలంగా ఉంటారో అవన్నీ ఎవరు చెప్తున్నారు? మోయాబు చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? దయచేసి నువ్వేం చేయి, శపించు అన్నాడు. అసలు ఒప్పుకుంటాడా దేవుడు శపిస్తే? అలాంటి వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం. ఎవరి వల్ల కాదు ఇశ్రాయేల్ ప్రజల్ని కదిలించడానికి, ఎవరి వల్ల కాదు ఇశ్రాయేల్ ప్రజల్ని శపించడం. దేవుడు అబ్రహామును పిలిచి దేవుడు అన్నాడు, నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళు, నేను ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళని ఏం చేస్తానో తెలుసా? గొప్పగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అయితే బిలాముని పిలిపించాడంట, బహుమానాలు పంపించాడు, వారిని శపించు, దయచేసి నాకు సహాయం చేయి, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయి, శపించు అని అన్నప్పుడు ఈ బిలాం గారు ఏమనాలి అని చెప్పాడు. బహుమానాలు ఇచ్చాడు, డబ్బు, ధనం అన్ని పంపించాడు. పంపించిన తర్వాత ఇంత తెలిసిన ఈ రాజు ఏమో ఇశ్రాయేల్ ప్రజల గురించే చెప్పాడు ఇప్పుడు దాకా. చెప్పప్పుడు ఏమన్నాడు? అని శపించు అంటాడు. మరి బిలాముకి తెలియదా ఇశ్రాయేల్ ప్రజలు అలాంటి వాళ్ళు? మరి ఇప్పుడు ఏమనాలి? శపించు అన్నప్పుడు వెంటనే సమాధానం ఏమి రావాలి? నేను శపించను, వెళ్ళిపో. ఎందుకు వచ్చావు అసలు నా దగ్గరికి? వాళ్ళు ఎవరు అనుకున్నావు? ఆశీర్వదించబడిన ప్రజలు వాళ్ళు. దేవుడు ఒప్పుకోడు, నేను శపించను, వెళ్ళిపో అని చెప్పాలి. కానీ ఏమన్నాడు తెలుసా? ఈ రాత్రికి ఉండండి, ఏమన్నాడు? వెళ్ళిపో, పో అని పంపించేయాలి. అసలు ప్రాబ్లం అనేది ఎక్కడికి వచ్చింది అని అంటే ఈ నైట్ ఇక్కడే ఉండండి, రాత్రికి వచ్చిన వాళ్ళని గెంటేయాల్సింది పోయి ఏమంటున్నాడు? ఈ రాత్రికి ఇక్కడే ఉండండి. అంటే దాని అర్థం ఏంటి? మనం కూడా అంతే, ఎక్కడ రాజీ పడతామో తెలుసా? టైం అడుగుతాం. రేపు చూద్దాంలే, వాయిదా వేయటం, కొంత టైం అడగడంలో ఏం జరుగుతుందంటే ప్రాబ్లం అనేది కనపడుతుంది. అంటే వచ్చిన వాళ్ళని వెంటనే పంపించేసి ఉంటే గొడవ లేకపోరు. కానీ ఏమన్నాడు? ఈ రాత్రికి ఇక్కడే ఉండండి అన్నాడు. టైం కావాలి. ఏమంటాం? ఆన్సర్ వెంటనే చెప్పేస్తే బాగుంటుంది. కానీ ఏం చేస్తారు? చాలా సార్లు రాజీ పడిపోతూ ఉంటాం. టైం కావాలి, రేపు చూద్దాంలే, ఆలోచిద్దాం, అందులోనే ఉంటుంది అసలైంది.
నైట్కి ఎందుకు ఇక్కడ వాళ్ళు వీడేమి చెయ్యడు అన్నప్పుడు, దేవుడు ఒప్పుకోడు అన్న విషయం తెలిసినప్పుడు ఏమన్నాలా? వచ్చిన దారిలో వెళ్ళిపోండి, నా దగ్గర అస్సలు మీరు ఉండడానికి వీల్లేదు. నేను ఎవరిని? ప్రవక్తని. నేను దేవునికి ప్రతినిధిగా ఉన్నాను. దేవుడు ఒప్పుకోడు. వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలు, ఆశీర్వదించబడిన వాళ్ళు. వాళ్ళని శపిస్తే దేవుడు నన్ను శపిస్తాడు అని చెప్పి వెంటనే పంపించకుండా ఏమంటున్నాడు? ఈ నైట్కి ఇక్కడే ఉండండి. వేయడం వలన మనకు కూడా ఏమొస్తుంది అని అంటే పతనానికి దారి తీస్తుంది. వాయిదాలు వేయకూడదు. రేపు చూద్దాంలే అనకూడదు. రేపు ఆలోచిద్దాం, నాకు కొంత టైం కావాలి. ఎందుకు నీకు టైము? నీకు తప్పు అని తెలిసినప్పుడు నీకు టైం ఎందుకు? ఎందుకు మరలా ఆలోచించాల్సిన అవసరం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించారు ఎలాగా? మనకి తెలుసా తప్పని, కానీ ఏమంటాం? ఈ నైట్ కాదు, రేపు చూద్దాం. అప్పుడే పతనం అనేది స్టార్ట్ అయిపోద్ది. రెండు పదాలు మన జీవితంలో ఎప్పుడు ఉండకూడదు. ఒకటి ఏంటి అని అంటే వాయిదా వేయడం, రెండవది రేపు చూద్దాంలే. ఇది చాలా ప్రమాదం మన ఆత్మీయ జీవితానికి. ఈ రెండింటినే పట్టుకుంటుంది అపవాది. రేపు చూద్దాంలే అన్నామనుకో, తెల్లవారుగానే వచ్చి కూర్చుంటాడు. అన్నావు కదా, రేపు చూద్దాం అన్నావు కదా, చెయ్యి చెయ్యి చెయ్యి. వాటిని ఈరోజు దేవుడు చెప్పిన పని చేయటానికి నువ్వు వాయిదా వేసావా, ఇంకా నీ జీవిత కాలంలో ఆ పని చేయలేవు. తెలుసు వారిని శపించకూడదు అన్న విషయం. మరి ఇక్కడే ఉండండి అంటే అర్థం ఏంటి? హృదయంలో ఏదో ఆశ ఉంది. ఏంటి ఆశ? ఆ బహుమానాలు తీసుకోవాలని ఆశ. దేవుడు అడిగితే ఇవ్వడంటారా బిలాముకి? ఈ దొంగ బుద్ధి ఎందుకు? ఉండండి అని చెప్పి మరలా దేవుడి దగ్గరికి వెళ్తున్నాడంట. దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? ప్రభువా నేను వెళ్ళనా వద్దా? ఏంటంట? నేను వెళ్ళనా వద్దా? దేవుడికి తెలుసు వాళ్ళు శపించబడే ప్రజలు కాదు అన్న విషయం. ఇక్కడ బిలాముకి తెలుసు. విషయం వెంటనే చెప్పేయచ్చు కదా, కానీ దేవుని ఎంత దుఃఖపెడుతున్నాము మనం కూడా కదా. భక్తి జీవితంలో రాజీ పడిపోతున్నాం. నిర్ణయం అనేది వెంటనే చెప్పాలి. అందుకనే అంటాడు కదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. దానికి మించి వచ్చేది దుష్టుడి నుండి వస్తుంది. అందుకనే మనం చాలా జాగ్రత్త పడాలి. మనం తీసుకునే నిర్ణయం వెంటనే చెప్పేలా ఉండాలి, కానీ టైం కావాలి, రాజీ లేకపోతే వాయిదా వేద్దాం, ఈ నైట్కి ఆలోచిద్దాం అన్నావా, వెంటనే అపవాది దూరిపోద్ది. వెళ్ళమంటావా వద్దంటావా అంటే అర్థం ఏంటి అసలు? ఆల్రెడీ వీడికేమో వెళ్ళాలని ఆశ ఉంది. ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళు దేవుడిని అడగడం ఏంటి? మనం కూడా అంతే కదా. తెలుసు దేవుడు చెయ్యొద్దు అని తెలుసు, దేవుడు ఆ పలానా చోటకి వెళ్ళొద్దు అంటాడని తెలుసు, దేవుడు ఇది చేస్తే ఇష్టపడడు అని తెలుసు. అయినా మళ్ళీ ఏమీ ఎరగనట్టు మోకరించి, ప్రభువా నీ చిత్తమే సిద్ధించుగాక, ఇది నీ చిత్తం ప్రభువా నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా రోజుల నుంచి నిన్ను అడుగుతున్నాను కదా, నువ్వు ఖచ్చితంగా ఒప్పేసుకుంటావు. ఒప్పేసుకో. ఎందుకన్నా అస్తమానం అడిగించుకోకు ప్రభువా, మాటి మాటికి అడుగుతున్నాను కదా, నీ చిత్తం కానిది నా దగ్గరకు రాదు కదా ప్రభువా, నువ్వన్నీ నాకు అన్నీ నువ్వు తీసుకొచ్చినే వస్తాయి నా దగ్గరికి, కాబట్టి ఇది నీ చిత్తం, వెళ్ళిపోతున్నానే బాయ్. దేవుడు ఎంత మంచోడో చూడండి. వాడు బుద్ధి ఏంటో తెలుసా తెలీదా దేవుడికి? దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను ఎలమంటావా వద్దంటావా అంటే హృదయంలో వాడు ఏం ఆలోచిస్తున్నాడో దేవుడికి తెలుసు. ఏమని సమాధానం ఇవ్వాలి దేవుడు? బుద్ధి లేనివాడా, నీ బుద్ధి నాకు తెలుసురా, నువ్వు ఒక ప్రవక్తగా ఉండి నా ప్రజల విషయాన్ని, నా ప్రజల్ని నువ్వు శపించడానికి నేను అసలు అనుమతిస్తానా? నీవు ఎలాగ ఒప్పుకుంటున్నావు? మరలా సిగ్గు లేకుండా వచ్చి నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావు. దేవుడు అంటున్నాడు, ఆడు అడిగిన ప్రశ్న ఏంటి? నన్ను వెళ్ళమంటావా వెళ్ళొద్దంటావా అని అడిగాడు. కానీ దేవుడికి హృదయంలో ఉన్న రహస్యం తెలుసు. కానీ దేవుడు ఎంత ప్రేమ గలవాడో చూడండి. వెళ్ళొద్దు అని చెప్పాడు, కానీ నీ బుద్ధి నాకు తెలుసురా, నువ్వు ప్లాన్ వేసావు ఆ డబ్బులు కావాలని అంటే నేనే ఇద్దును కదా,
మనమైతే తెలిసిపోయింది అనుకోండి ముందే, మనకి కడుపులో ఉన్నది బయటకు వచ్చి అలా ఆగవస్తాం లోపల. ఏమంటాం? నాకు ముందే తెలుసా, నువ్వు ఇలా వస్తావని నాకు తెలుసు, నేను అనుకున్నా నువ్వు వస్తావని. నీ బుద్ధి తెలుసు, నువ్వు ఎలాంటిదానో తెలుసు అంటాం. కానీ దేవుడు అస్సలు బయట పెట్టలేదు. చూడండి, వెళ్ళమంటావు ప్రభా అంటే వెళ్ళొద్దు, అడిగిన దానికి సమాధానం మాత్రమే చెప్పాడు. ఒక సహోదరి వచ్చింది నా దగ్గరికి, వచ్చి వివాహానికి, కుమార్తె వివాహం గురించి ప్రార్థన చేయమంది. నేను ప్రేయర్ చేసి ఆ అబ్బాయి గురించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత కరెక్టే అమ్మగారు అన్న. అమ్మ, ఇది దేవుని చిత్తం కాదు, దేవుడైతే ఒప్పుకోవట్లేదమ్మా, మీరు వివాహం చేసిన తర్వాత చాలా శ్రమలు పడతారు, కాబట్టి బిడ్డ చాలా ఇబ్బంది పడిపోతుంది, ఫ్యామిలీలో గొడవలు వస్తాయి, వద్దు, కొంతకాలం వెయిట్ చేయండి, మొన్నే కదా జాబ్ వచ్చింది, మనం ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తంలో మంచి బిడ్డను దేవుడు ఇస్తాడు అని నేను చెప్తే వాళ్ళు అస్సలు కంగారుగా చేసేసారు పెళ్ళి. చేసేసిన తర్వాత మొన్నటి నుంచి కంటిన్యూగా ఫోన్ వస్తుంది. ఏమ్మా అంటే నేనేం చేయను, మీ ఇంటికి వస్తాం అమ్మగారు. నేనేం చేస్తాను, మా ఇంటికి వస్తే ఇప్పుడు అంటుంది మీ ఇంటికి వస్తాం, మీరు ఎప్పుడు ఉంటారో చెప్తారో మీ ఇంటికి వస్తాం. పెళ్ళికి పిలవలేదు, కార్డు ఇవ్వలేదు, పెళ్లి చేసేసింది, ఫంక్షన్ చేసేసింది, పిల్లని అత్తారింటికి పంపేసింది, గొడవలు మొదలయ్యాక ఇప్పుడు అంటుంది నేను మీ ఇంటికి వస్తాను అమ్మగారు, ఎప్పుడు ఖాళీ ఉంటారు, నేనేం చేస్తాను, నువ్వు వస్తే ఏం చేయను, టూర్ పెట్టమ్మా అని అడిగాను. ఒకసారి తూర్పేట చూసి అడి తిరిగమ్మా, నువ్వు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి వచ్చినా జరిగేది ఏమీ లేదు. ఇంకా ఆవిడ తెలుసా తెలీదా దేవుడు మాట్లాడా లేదా చెప్పండి? ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతీది కూడా మన జీవితాల్లో జరిగేయే దేవుడు రాయిస్తాడు, మనకు ఉపయోగపడేది దేవుడు రాయిస్తాడు. మనకి చాలా సార్లు తెలుసు మనం చేసేది తప్పు అని తెలుసు, దేవుడు ఇష్టపడడు అని తెలుసు, అన్నీ తెలిసిన మళ్ళా కూర్చొని ప్రార్థనలు ఏమడుగుతావు? అదే అడుగుతావు. దేవుడు వద్దన్న దాన్నే అడుగుతావు. ఆయన ఎస్ అని చెప్పకపోయినా, నో చెప్పకపోయినా ఎస్ అని చెప్పేశాడు, అంతే, మౌనంగా ఉన్నాడు, ఎస్ అంతే, ప్రొసీడ్. తర్వాత ఫోన్ల మీద ఫోన్లు. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పట్లేదు, ఒక్కసారి మనకి అది తప్పు అని దేవుడు చెప్పిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత నువ్వు విడిచిపెడితే ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. క్రైస్తవులుగా దేవుడు మనకి కొన్ని హద్దులు పెట్టాడు, కొన్ని నియమాలు ఇచ్చాడు. ఇది తప్పు అని చెప్తాడు, ఇది కరెక్ట్ అని చెప్తాడు. వాటి ప్రకారంగా నువ్వు చేసినప్పుడే నీకు ఆశీర్వాదం ఉంటుంది. చూడండి, బిలాము ఒక ప్రవక్త స్థానంలో ఉన్నాడు, దేవుడికి ఇష్టం ఉండదు అనే విషయం తెలుసు. లేదు అని తెలిసినప్పుడు ఏం చెప్పాలి? వాళ్ళు వచ్చినప్పుడు వచ్చిన దాన్ని వెళ్ళిపోండి అనాలి. మళ్ళీ ఏమంటున్నాడు? ఈ రాత్రికి ఉన్నాడు. అలా నీ బంధువులా, నీ చుట్టాలా వాళ్ళు? ఈ రాత్రికి ఇక్కడ పడుకోండి, మీకు భోజనం బిర్యానీ పెడతాను. ఆ రాత్రికి అక్కడ ఉంచాడు. ఉంచిన తర్వాత ఎంత తెలివిగా చూడండి, దేవుడి దగ్గర వేషాలు కుదరవు. దేవుడు అస్సలు ఒప్పుకోడు వేషాలు. మనుషుల దగ్గర ఎన్నన్నా ఇయ్యండి కానీ దేవుడి దగ్గర కుదరవయి. చక్కగా తెలివిగా మోకాళ్ళు వేసేసాడు. ప్రభా నన్ను నిలమంటావా? ఎంత దీనంగా అడుగుతున్నాడో. ఎలా నా ప్రభా అన్నీ అడిగి చేశాడు. ఆ రాత్రికి ఎవడు ఉంచమన్నాడు? అక్కడ అడిగాడు. అప్పుడు ప్రభా ఏమైనా ఉంచమంటావా, గింటేమంటావా అని అడగాలి కదా. అది అడగలేదు. వెళ్ళమంటావా వాళ్ళతోటి? వెళ్ళాలి అని నేను ప్రిపేర్ అయిపోయాడు. అన్ని ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు వెళ్ళమంటావా? ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా అలాగే ఉన్నాం. ప్రతీది మనకి తెలుసు, తెలిసినా కూడా ప్రభా ఇది చేయనా, ఏదో పెద్ద అన్నీ మనం దేవుడిని అడిగే చేస్తున్నట్టు ఫీల్ అవుతాం, ఏది చెయ్యం.